హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై బుక్ షెల్ఫ్. ఇప్పుడు ప్రజెంట్ ఏపీ టెట్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్స్ రెడీగా ఉన్నాయి కదండి. దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇందులో షేర్ చేశాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అక్షర్ కిసే కహతే హై? ఫస్ట్ క్వశ్చన్, జిస్కా కభీ నాశ్ నహీ హోతా. నాశనం లేనిది అక్షరం అండి. అక్షర్ మే క్షర్ కా అర్థ క్యా హై? నాశ్ కో ప్రాప్త్ హోనా. అక్షర్ అంటే నశించిపోవడం. అక్షర్ మే आ का अर्थ क्या है? आ అంటే नहीं. నెక్స్ట్ క్వశ్చన్, అక్షరం కే కితనే వర్గ హై? అక్షరాలు ఎన్ని టైప్స్ ఉన్నాయండి? దో, స్వర్ और व्यंजन, ओवेल्स एंड कॉन्सोनेंट्स అన్నమాట. अक्षर समूह का दूसरा नाम क्या है? वर्ण. वर्ण के और क्या अर्थ है? रंग, वर्ग, रूप. स्वर का अर्थ क्या है? స్వతంత్ర అంటే స్వర్ ఇండిపెండెంట్గా మనం ప్రొనౌన్సియేట్ చేస్తామండి. నెక్స్ట్, వ్యంజన్ కా అర్థ క్యా హై? जो ध्वनियाँ पूर्ण रूप से व्यक्त होती है. नेक्स्ट, हिंदी वर्णमाला के अनुसार स्वर कितने प्रकार के होते हैं? ह्रस्व, दीर्घ 2 प्रकार. स्वरों की संख्या कितनी है? అంటే 13. व्यंजनों की संख्या कितनी है? 33. नेक्स्ट, जब किसी स्वर को अतिशय दीर्घ से बोलते या गाते हैं तो उसे क्या कहते हैं? प्लुत. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అంటాం కదా, ఇంకా దీర్ఘం ఆ అంటే దాన్ని ప్లుత్ అంటాం అనమాట. భాషాయి ధ్వని కహా ఉత్పन्न होती है? वक्ता के वाग्यंत्र से. अक्षरों के संयोग से क्या बनते हैं అంటే వర్డ్స్ అండి, शब्द. अर्थ की दृष्टि से शब्दों के कितने भेद हैं? 2. 2 सार्थक, निरर्थक. साहित्यिक भाषा का संबंध किससे है? सार्थक शब्दों से. शब्द शक्तियाँ कितनी हैं? 3. अभिधा, लक्षणा, व्यंजना. अभिधा के कितने भेद है? अभिधाలో మళ్ళీ ఎన్ని టైప్స్ అండి? 3. रूढ़, यौगिक एंड योग रूढ़. रूढ़ किसे कहते हैं? శబ్ద కే ఖండ్ కా కోయి అర్థ నా నికలే. దాన్ని పార్ట్స్లా చేస్తే ఏమి మీనింగ్ రాని వర్డ్స్ రూఢ్ అనమాట. यौगिक किसे कहते हैं అంటే शब्दों का पूर्ण बोध उनके अवयवाद से होता है. योग रूढ़ किसे कहते हैं? यौगिक और रूढ़ दोनों ही शब्दों की शक्तियों का सम्मिश्रण. लक्षणा किसे कहते हैं? लक्षण అంటే ఏంటంటే जिससे लक्ष्यार्थ का बोध होता है. नेक्स्ट, व्यंजना किसे कहते हैं? जिससे व्यंग्यार्थ का बोध होता है. रूपांतर के आधार पर शब्द भेद कितने प्रकार के होते हैं? చేంజ్ అయిపోతూ ఉంటాయండి. అవి ఏంటంటే 2. विकारी शब्द, अविकारी शब्द. विकारी शब्द कितने प्रकार हैं? 4. संज्ञा, सर्वनाम, क्रिया और विशेषण. अविकारी शब्द कितने प्रकार हैं? ये भी 4 अंडी. क्रिया, विशेषण, संबंध बोधक, समुच्चय बोधक, विस्मयादि बोधक. शब्दों का ज्ञान हमें कैसे प्राप्त होता है? 3 प्रकार. उच्चारण करने से, सुनने से, देखने से. संस्कृत उपसर्गों की संख्या कितनी है? మొత్తం 22. उपसर्ग किसे कहते हैं? उपसर्ग అంటే ఏంటి? वह शब्दांश है जिसका प्रायः स्वतंत्र रूप से कोई महत्व नहीं, परंतु जब वह किसी शब्द से पूर्व जुड़कर आता है तो शब्द के अर्थ में विदेश परिवर्तन कर देता है. దాన్ని యాక్చువల్గా చూస్తే ఏ మీనింగ్ ఉండదండి, బట్ ఆ వర్డ్ని ఇంకొక వర్డ్కి కలిపితే దాని మీనింగ్ మారిపోతూ ఉంటుందన్నమాట. దాన్ని ఉపసర్గ అంటాం. ఫ్రంట్ యాడ్ అవుతుంది వర్డ్కి. నెక్స్ట్, ప్రత్యయ కితనే ప్రకార్ కే హై? 2. कृत प्रत्यय, तद्धित प्रत्यय. प्रत्यय किसे कहते हैं? प्रत्यय वह शब्दांश है जो शब्द के अंत में आता है. नेक्स्ट, कृत प्रत्यय किसे कहते हैं? क्रिया के पश्चात आता है. क्रिया వెనక భాగంలో వస్తుందండి. तद्धित प्रत्यय किसे कहते हैं? संज्ञा तथा विशेषण आदि के अंत में आने वाले तद्धित प्रत्यय. साहित्यिक भाषा का संबंध किससे है? सार्थक शब्दों से. పాణిని శిక్షా के अनुसार वैदिक ధ్వనియా कितनी है? పాణిని అనుసరించి మొత్తం 63 ధ్వనులు ఉన్నాయండి. ఈరోజు గురు పౌర్ణమి అండి, చాలా మంచి రోజు కదా.
సో చాలామంది కష్టపడుతున్నారు గవర్నమెంట్ జాబ్ కోసం. వాళ్ళందరూ కొంతమంది కోచింగ్స్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. బట్ ఇంట్లో ఉండి చదువుకునే వాళ్ళు చదువుకుంటున్నారు. అవకాశం లేని వాళ్ళు బయటికి వెళ్ళడానికి. అలాంటి వాళ్ళకి నా ప్రిపరేషన్ ఇంకా ఏమైనా యూజ్ అవుతుందేమో అని ఇలా వీడియోస్ షేర్ చేసుకుంటున్నాను అనమాట. మనం ఒకరికి హెల్ప్ చేస్తే భగవంతుడు మనకి ఆశీర్వదిస్తాడు. బాబా దయతో అందరూ చక్కగా హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లం ఉంది. అంటే చక్కగా ఎవ్రీ బిట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను, బట్ కుదరలేదు. సో నెక్స్ట్ టైం నుంచి ఇంకా బెటర్గా ఎడిట్ చేసి ఎవ్రీ బిట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో నన్ను ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిఎస్సి టెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా నా వీడియోస్ షేర్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ టు ఎవ్రీ ఆస్పిరెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.